నా దేవుడి నెల మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, అభివృద్ధి పరచునుగాక. ఈ నెల మీ మనోభిలాష సిద్ధింప చేయునుగాక, మీ హృదయవాంఛలు తీర్చునుగాక. చాలినంత దేవునిగా మీకు ఏదియు తక్కువ కాకుండా సమృద్ధితో నింపి నడిపించునుగాక. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మెప్పుదాం. అసలు మీకు ఒక క్రమశిక్షణ లేదే చప్పలు కొట్టే విషయంలో, ఒక పద్ధతి పాడలేదు. బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మెప్పుదాం. అది తిట్లు తింటేనే కానీ లాన్లోకి రారు. హల్లెలూయా. మంచిది. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యము. ప్రభు ఈ నెల మనకిచ్చిన వాగ్దానము, నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ నెల ఎవరెవరైతే ఆర్థికంగా ఎదగలేక గడిచిన రోజులలో, గడిచిన నెలలలో ఆర్థికంగా టైట్ పొజిషన్ అంటే ఆర్థికంగా చితికిపోయి నలిగిపోయి ఉన్నారో, నిశ్చయంగా ఆయన ఆకాశపు వాక్యములను తెరవబోతా ఉన్నాడు. మామూలుగా కాదు, అంతా ఇంత కాదు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ తలల మీదకి రాబోతా ఉన్నాయి, మీ గృహాలలోకి రాబోతా ఉన్నాయి. ఎందుకు ప్రభు ఈ నెల ఈ వాగ్దానం ఇచ్చారంటే, ఇది ఏప్రిల్ నెల. గడిచిన మార్చి నెలలకి ఫైనాన్షియల్ ఇయర్ ముగిస్తుంది. మార్చి 31వ తారీఖుకి ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభమవుతుంది. ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఎంతమందికి తెలుసు? మీకు ఒక విషయం తెలుసా? బ్యాంకులు 31వ తారీఖు వరకు అన్ని లెక్కలు సమకూర్చేసి, మార్చి 31వ తారీఖు వరకు అన్ని లెక్కలు సమకూర్చేసి, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరలా కొత్తగా ప్రారంభిస్తుంది. ఐటీ రిటర్న్స్, మీరు ఐటీ రిటర్న్స్ కట్టుకోవాలనుకుంటే మార్చి 31వ తారీఖు వరకే తీసుకుంటారు. ఉదాహరణకి 2024 మార్చి 31వ తారీఖు నుండి, 2024 మార్చి 1వ తారీఖు నుండి 2025 మార్చి 31వ తారీఖు వరకు మీ బ్యాంకులో లావాదేవీలు ఎన్నైతే అయ్యాయో వాటన్నిటికీ ప్రభుత్వము పన్ను కట్టమని ఒక జీవో జారీ చేసింది. అంటే మీరు మార్చ్ 1వ తారీఖు 2024 సంవత్సరంలో నుంచి మీరు అకౌంట్లో ఏదైతే వేస్తారో తీస్తారో మార్చ్ 31వ తారీఖు 2025 సంవత్సరం వరకు వాటన్నిటికీ ప్రభుత్వానికి లెక్క చూపించాలి. మరలా ఏప్రిల్ 1వ తారీఖు వచ్చేసరికి మరలా కొత్తగా ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక మాటతో చెప్పాలంటే, అసెంబ్లీలో, పార్లమెంట్లో ఫైనాన్షియల్ మినిస్ట్రీ, ఎవరైతే ఫైనాన్షియల్ మినిస్టర్ ఉంటారో, ఈ మార్చుకు గాను మనకి కావలసిన లెక్కలు, లావాదేవీలు అన్నీ తీసుకొచ్చి ఒక సూట్ కేసులో పట్టుకొని వస్తారు. ఫైనాన్షియల్ మినిస్టర్ ఒక సూట్ కేసులో పట్టుకొని వస్తారు. ఆ సూట్ కేసులో కోట్లు ఉండవండి, పేపర్లు ఉంటాయి. ఏముంటాయి? ఈ సంవత్సరం ఎక్కడెక్కడ ఎంత వాడాము, ఎక్కడెక్కడ ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఈ సంవత్సరం ఏ కార్ల రేట్లు పెరగబోతున్నాయి, ఎందుకు పెరగబోతున్నాయి,
ఈ సంవత్సరం ఏ ఎలక్ట్రానిక్ వస్తువు తగ్గబోతుంది, ఎందుకు తగ్గబోతుంది అనే దాని గురించి టోటల్గా సవిస్తారంగా వివరంగా వివరించి చెప్తారు. మనం ఎప్పుడైనా టీవీ ఆన్ చేసి అసెంబ్లీలో ఏం జరుగుతుందో, పార్లమెంట్లో ఏం జరుగుతుందో చూస్తేనే కదా. సినిమాలకైతే చూస్తాం, కానీ న్యూస్ మాత్రము అసెంబ్లీలో పార్లమెంట్లో ఏం జరుగుతుందో మనము చూడం. నిజంగా అసెంబ్లీలో పార్లమెంట్లో ఏం జరుగుతుందో, రాజకీయాల్లో ఏం జరుగుతుందో, అసలు రాజకీయాలు ఎలక్షన్స్ ఎందుకు వస్తాయో ఇవన్నీ కనుక మీరు బాగా తెలుసుకున్నట్టయితే, ఫైనాన్షియల్ ఇయర్ ఎందుకు వస్తుందో తెలుసుకున్నట్టయితే, సిఈసి స్టూడెంట్స్ అయితే కళ్ళు మూసుకొని పోయి ఎగ్జామ్ రాసి వస్తారు. ఏం చేసేస్తారు? కళ్ళు మూసుకొని పోయి ఎగ్జామ్ రాసి వస్తారు. ఈ రోజుల్లో స్టూడెంట్స్ న్యూస్ చూడడం కానీ, పేపర్లు చదవడం కానీ ఇవేం చేయట్లేదు. ఏమున్నా రీల్స్, ఏమున్నా యూట్యూబ్లు, ఏమున్నా టిక్టాక్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు తప్ప ఇవేవి చూసి అలవాట్లేదు. అందుకే ఫెయిల్ అవుతున్నారు. అందుకే సిఈసి స్టూడెంట్లు చిన్న చిన్న ఇటువంటి రాజ్యాంగానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలు, అకౌంట్కి సంబంధించిన చిన్న విషయాల్లో కూడా ఫెయిల్ అయిపోతున్నారు. మంచిది. మన ఇంటర్మీడియట్ అందరు ఎగ్జామ్ రాశారు. యేసు నామంలో వారికి మంచి రిజల్ట్ వచ్చునుగాక. యేసు నామంలో వారు ఉత్తీర్ణులు అవుదురుగాక. దేవుడు ఎందుకు ఆకాశం వాక్యములను విప్పి అంటున్నారు? అవి చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దేవుడు ఎందుకు ఆకాశవాక్యులను విప్పి అని అంటున్నారంటే, ఆ ఆకాశవాక్యులను విప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. తెలుగులోమో ఆకాశ వాక్యములను, ఇంకో తర్జుమాలో చూస్తే తెలుగులోనే ఆకాశం యొక్క కిటికీలు. ఏది? కిటికీలు. ఇంగ్లీష్లో చూస్తే విండోస్. ఏముంటాయి? తీసిన వారు చక్కమని చదవండి, అంటే మీరు తీయలేదని అర్థం. మంచిది. ఇంగ్లీష్లో చూస్తే విండోస్ ఓపెన్, అంటే విండోస్ని తెరిచారు, తెరుస్తారు అని అర్థం. ఆదికాండము ఈ ఆకాశ వాక్యములను అని చూసుకున్నప్పుడు భూసంబంధమైన కొన్ని కిటికీలు ప్రారంభం నుండి ప్రభు ఏం చేశారో చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 16వ వాక్యం. ఆ ఓడకు కిటికీ చేసి, అమ్మా ఇది ఫస్ట్ కిటికీనా? ఇంతకుముందు ఏమైనా కిటికీలు ఉన్నాయమ్మా? నోవాహు ఓడ కట్టింది ఫస్ట్ కిటికీ. ఫస్ట్ కిటికీలు. ఈరోజు మన ఇంట్లో అందరిలో కిటికీలు ఉన్నాయా? నోవాహు ఓడ కట్టినప్పుడు కిటికీ, ఫస్ట్ కిటికీ. ఆ కిటికీ ఎక్కడ ఉండాలంటే గుమ్మపు ద్వారం పక్కనే ఉండాలి. ఎక్కడ ఉండాలి? మీ గుమ్మపు ద్వారం పక్కనే కిటికీలు ఉన్నాయా? ఇప్పుడు మన గుర్రం ద్వారం ఉంది ఇక్కడ, దీని పక్కనే కిటికీ ఉందా? వాస్తు కాదు, అది పద్ధతి. హల్లెలూయా. ఎందుకంటే కిటికీ అక్కడ కాకుండా ఈ మూలకు ఆ మూలకు పెడితే అనర్థాలు జరిగిపోతాయి. అనర్థాలు అంటే వాస్తు అనర్థాలు కాదు, ఇంట్లో జరగకూడని ప్రజలు చూసేస్తారు. అర్థమైందా? బెడ్రూమ్లో ఎక్కడ కిటికీ ఉంటే అక్కడే ఉండాలి. కాదు కూడదని ఇంకో చోట పెట్టావనుకో, బయట నుంచి కనిపిస్తాయి అన్నీ. అట్లనే సింహద్వారం పక్కనే కిటికీ ఉండాలి. కాదు కూడదని ఇంకో చోట పెట్టావంటే వేరేవన్నీ ఇంట్లో ఉన్నవన్నీ గోడలకు కూడా చెవులు ఉంటాయి, అలాగే కిటికీలకు కళ్ళు ఉంటాయి. కిటికీలకి కళ్ళు ఉంటాయి. చదవమ్మా మాట. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు దాన్ని బిగించవలెను, తలుపు దాని ప్రక్కన ఉంచవలను,
ఇక ఫ్లోర్ వైజ్గా అట్లనే ప్రతి ఫ్లోర్కి అంతే. ఇంకా అర్థమైందా? మీరు ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకున్నా అన్ని ఫ్లోర్లకి అంతే. యేసు నామంలో ఒక 2 ఫ్లోర్ల బిల్డింగు ఆశించిన ప్రతి ఒక్కరికి కలుగునుగాక. 2 ఫ్లోర్లు వద్దన్న, ఒక ఫ్లోర్ చాలన్నా అనుకుంటున్నారా? యేసు నామంలో ఒక్క ఫ్లోర్ బిల్డింగ్ అయినా అది పిల్లర్తో కూడి ఆర్సీసీ రూఫ్తో కూడినటువంటి గృహం, సొంత నివాసయోగ్యమైన గృహం నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. నమ్మిన వారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామమున మీకు పడదాం. హల్లెలూయా. సొంతిల్లు అందరికి కల కదా, సొంతిల్లు అందరికి కల. మొన్న ఒక దైవసేవకుడు చనిపోతే అతను రెంటింట్లో ఉంటున్నాడు, సొంతిల్లు లేదు కదా. ఆ రెంటింట్లో ఓనర్స్ అన్నారు, అతను చనిపోయాడు, మా ఇంటికి తీసుకురావద్దు. అంటే చచ్చిన శవానికి కూడా సొంత ఇంట్లో స్నానం లేదు. ఇప్పుడు రేపు పొద్దున వృద్ధాప్యంలో మన తల్లిదండ్రులు చనిపోతారు, సొంతిల్లు లేకపోతే ఎంత అవమానకరంగా ఉంటుంది, ఎంత బాధకరం. పూరి గుడిసైనా సరే సొంతిల్లు ఉంటే మన గుమ్మం ముందే, మన పూరి గుడిసె ముందే వారి యొక్క సమాధి కార్యక్రమం ఘనంగా, అంటే వారికి ఘనంగా సాగనంపుతాం కదా మన ఇంటి నుంచి. వారిని రాజమార్గంలో వారు వెళ్తారు, చనిపోయిన వారు. వారిని రాజమార్గంలో పంపించేటప్పుడు మన ఇంటి ముందు నుంచే పంపించాలి. ఇక వారికి సొంతిల్లు లేదని మందిరానికే తీసుకొచ్చి మందిరంలో పెట్టి మందిరంలో నుంచే పంపించారు సమాధుల తోటకి. కాబట్టి సొంతిల్లు ఎంత అవసరమో యవనస్తులమైన మనకు తెలియదు, కానీ ఒక నడి వయసుకు లేకపోతే వృద్ధాప్యం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మనకు చెప్తారు, అరే నీకు ఒక ఇల్లు ఉంటే బాగుంటుందిరా, నీకు సొంత ఇల్లు ఉంటే బాగుంటుందిరా. తల్లిదండ్రులు ప్రయాసపడతారు, అదే మా పిల్లలకు ఒక స్థిరాస్తిని ఇవ్వాలి, నేను ఆ ఇంట్లో నుండే మా కుమారుడు నన్ను సాగనంపాలి అని ఆశపడుతుంటారు. యేసు నామంలో మీ తల్లిదండ్రుల మనోభిలాషం మీ ద్వారా సిద్ధింప చేయనుగాక. ఆమెను చాలా చిన్నగా వస్తుంది, ఆమెను చాలా చిన్నగా వస్తుంది. అంటే చాలామంది హృదయాల్లో బాధ ఉంది, చాలామంది హృదయాల్లో వేదన ఉంది. యేసు నామంలో మీ కొరకు నా దేవుడు ఆకాశ వాకిళ్లను తెరచునుగాక, విస్తారమైన దీవెనలు కుమ్మరింపబడునుగాక. ఒక ఫ్లోర్ ఆల్రెడీ ఉందనుకోండి, యేసు నామంలో మీరు ఇంకొక ఫ్లోర్ కట్టుకొందురుగాక. దాని ద్వారా వచ్చే రెంట్ల ద్వారా మీరు మీ కుటుంబము పోషించబడును కాక. ధైర్యంగా ప్రయత్నం చేయండి. ఎప్పటికీ లేదంటే మన జీవితాలు ఎప్పటికీ లేకుండా ఉంటాయి, కానీ ధైర్యంగా ప్రయత్నం చేయండి. ప్రభు దాన్ని సఫలపరుస్తారు, ప్రభు దాన్ని సఫలపరుస్తారు. మనం దినసరి ఖర్చులలో కొద్ది కొద్దిగా తగ్గించుకోండి. ఉన్నవే మరలా కొనడం, ఉన్న బట్టలే మరలా కొనడం, ఉన్న ఫోన్లే మరలా కొనడం, ఉన్న చెప్పులే మరలా కొనడం, అవి తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఇల్లు కడతాం. ఏం చేస్తాం? ఆటోమేటిక్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఖర్చులను ఎంత తగ్గించుకుంటే అంత త్వరగా సొంత ఇల్లు కట్టగలుగుతాం. లేదు నా ఖర్చులు అలాగే ఉండాలి, నాకు సొంత ఇల్లు రావాలంటే ఇంపాసిబుల్. అవసరమైతే తినే ఆహారంలో తగ్గించుకుందాం. వారానికి 4 పూటలు ఎట్లయినా చికెన్ మటన్ తింటాంగా మనం. 4 రోజులు తినమా? దాన్ని 2 రోజులకు కుదించుకుందాం. 6 నెలలకి 6 జతలు బట్టలు కొంటాం కదా, దాన్ని 2 జతల కింద కుదించుకుందాం. అట్లా ఖర్చులని తగ్గించుకుంటేనే ఇటువంటి గొప్ప కార్యాలు చేయగలుగుతాం మనం. ఖర్చులను తగ్గించుకోకపోతే మన ఆశ, మన యొక్క కలలు నెరవేరవు, మన తల్లిదండ్రుల కలలు కూడా నెరవేరవు. జాగ్రత్త. మంచిది. నోవాహు ఓడను కట్టించాడు. దేవుడు అన్నారు ఒక కిటికీ కట్టు అన్నాడు. చూడండి, ఆదికాండము 8వ అధ్యాయం 6వ వాక్యం. ఆదికాండము 8వ అధ్యాయము 6వ వాక్యం. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీలో తీసి
ఒక కాకిని వెలుపలకి చాలమ్మా. నోవాహు చేసినటువంటి ఓడకి ఏం కట్టాడంట? కిటికీ కూడా చేశాడంట. ఆ కిటికీలో నుంచి 40 దినములు అయిన తర్వాత, అంటే 170 దినములు ప్రచండ వర్షం 170 దినములు. ఆ వర్షంలో ఆ వర్షం నీటిలో ఓడ కొట్టబడి అరారాతు కొండపై ఎక్కి నిలిచింది. అరారాతు కొండపై ఎక్కి నిలిచిన తర్వాత 40 రోజులు, ఏది వర్షం ఆగిపోయిన 40 రోజుల తర్వాత నోవాహు కిటికీని తెరిచాడంట. ఈ కిటికీని తెరిచి ఆ కిటికీలో నుంచి ఒక కాకిని బయటికి పంపించాడంట. ఏం పంపించాడంట? ఆ కాకిని పంపించిన తర్వాత అతడు ఒక పావురాన్ని బయటికి పంపించాడంట. ఏం పంపించాడు? పావురాన్ని బయటికి పంపించాడు. కాకి అసలు ఎందుకు పంపించాడు తెలుసా? కాకి బయట పరిస్థితులు ఏంటో కనుక్కొనిరా, వర్షం ఆగిందో లేదో కనుక్కొనిరా అని అంటే, ఈ కాకి బుద్ధి చూపించింది అక్కడ. ఏం చూపించింది? కాకి బుద్ధి చూపించింది. ఆ చచ్చిన శవాల మీద వెళ్ళి పొడిచి తినుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. రాలేదు ఇంకా. ఏంట్రా ఇన్ని రోజులైంది ఇంకా ఈ కాకి రావట్లేదని మరలా అతడు ఒక పావురాన్ని పంపించాడు. అది నల్ల పావురం అట. ఏ పావురము? నల్లదు తెలదు తర్వాత పావురాన్ని అయితే పంపించాడు. పావురాన్ని పంపించాడా? ఈ పావురం తిన్నగా వెళ్ళింది, ఒలివ ఆకును తెంచింది, తీసుకొచ్చి ఆ కిటికీల గుండెగా మళ్ళా తిన్నగా వచ్చింది, నోవాహు చేతిలో ఒలివ ఆకును పెట్టింది. అంటే మనము వాగ్దాన దేశంకి వచ్చేసాము, ఇక్కడికి సమృద్ధి సస్యశ్యామలము ప్రభు అనుగ్రహించబోతా ఉన్నాడు. నమ్మిన వారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభు నామమున పడదాం. హల్లెలూయా. ఆ ఒలివ ఆకు, ఆ ఒలివ చెట్టుకి ఏ రీతిగా అయితే జీవం ఉండేనో, ఆ ఒలివ చెట్టు వేర్లు కూడా ఈరోజు నూనె తయారు చేసి అమ్ముతుంటారు. ఒలివ చెట్టుతో ఎన్నో 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 ప్రయోజనాలు ఉన్నాయి. వచ్చే వారం తీసుకొచ్చి పెడతాను. నా కార్లో కూడా ఉంటుంది ప్రేయర్ హ్యాండ్స్. అది ఒలివ చెట్టుతో తయారు చేసింది. ఆ ఒలివ చెట్టు తీసుకొచ్చి నువ్వు మన మందిరం చుట్టూ పెరగదు. అది వాగ్దాన దేశంలో మాత్రమే పెరుగుతుంది. ఇజ్రాయెల్ దేశంలో ఒలివ చెట్టుకు ఎలా ఉంటుందంటే, మన దగ్గర ఇక్కడ పిచ్చి చెట్లు ఎట్లా మొలుస్తాయి, మన దగ్గర ఇక్కడ తుమ్మ చెట్లు ఎట్లా మొలుస్తాయి, అట్లా ఒలివ చెట్లు మొలుస్తాయి అక్కడ. ప్రతి ఇంటికి ఒలివ చెట్లు. అందుకే ఆ దేశం నుండి ఒలివ నూనె తీసుకొచ్చి మీ అందరికీ అభిషేకం కూడా చేసామనుకుంటా. ఇంకా ఉంది నా దగ్గర. ఆ ఒలివ నూనె అంత శ్రేష్టమైనది. అంటే అక్కడ దొరికేది ఒరిజినల్, మన దగ్గర దొరికేదంతా ఫిల్టర్ అయి డూప్లికేట్ వస్తుంది. అక్కడ దొరికే రేట్ ఇక్కడికి వచ్చేసరికి అమ్మాలంటే కొనలేరు కదా, అమ్మితే కొనలేరు అంత రేట్ పెట్టి. కాబట్టి ఫిల్టర్ అయ్యి దాన్ని కల్తీ చేసేసి మన దగ్గరకు వస్తుంది ఒలివ నూనె. హల్లెలూయా. ఈ పావురము ఒలివ ఆకుని తీసుకొని ఆ కిటికీల గుండగా బయటకు వస్తుంది. 40 రోజుల తర్వాత నోవాహు ఆ కిటికీని ఉపయోగించాడంట. ఆ కిటికీని దేవుడు, నేను ఎందుకు పరసంబంధమైన కిటికీ మీకు ప్రారంభంలో చూపించాను, ఆకాశం అనే వాక్యలను విప్పి తర్వాత భూ సంబంధమైన కిటికీని చూపించాను. ఎందుకు అంటే, కిటికీలు తెరవబడ్డప్పుడు, అంటే ఆకాశ వాక్యలు తెరవబడ్డప్పుడు అందులో నుంచి అవుట్ గోయింగ్ మాత్రమే ఉంటుంది, ఇన్కమింగ్ ఉండదు. దేవుడు కూడా కిటికీలు తెరిచిన తర్వాత ఎందుకు తెరుస్తారు అంటే, మనకి దీవెన వర్షాన్ని కురిపించడం కొరకు ఆయన తెరుస్తాడు. నమ్మినవారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున పడదాం. హల్లెలూయా. ఈ బయటికి పంపడానికి, కాకిని పావురాన్ని పంపించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఈ కాకినేమో జడ్జిమెంట్, న్యాయ తీర్పు కొరకు
కాకిని ఉపయోగిస్తారు. కాకి చొక్కాకున్న పవర్. ఏ కాకి? నల్లకోటు. ఏ కోటు? నల్లకోటు ఎందుకుంటుంది? జడ్జి నల్లకోటు ఎందుకు వేసుకుంటాడు? జడ్జిమెంట్ ఇవ్వడానికి కదా. పావురమేమో ఆశీర్వాదానికి సూచన. దేనికి? ఆశీర్వాదానికి సూచన. ఈ రెండింటికి సూచనలు దేవుడు ఆశీర్వాదానికి జడ్జిమెంట్కి ఒకటే చోట ఉంచాడు. మనకు ఆకాశం నుండి తన ద్వారము కిటికీల గుండగా మనకి రెండు వస్తాయంట. మొట్టమొదటిది ఏమొస్తుంది? జడ్జిమెంట్ వస్తుంది. ఆ తర్వాత ఆశీర్వాదము వస్తుంది. మనం దానికోసం ఎదురు చూడాలి. ఆకాశ వాక్యాల నుండి న్యాయ విధులు కూడా వస్తాయి. ఎలా వస్తుంది? యెషయా గ్రంథము 24వ అధ్యాయము 18వ వాక్యం. తూములు అంటే వాకిన్లే, విండోస్. ఇంగ్లీష్లో తమిళ్ இருக்குதாనా? తూములు అవును. భూమి పునాదులు అవును. భూమి బహుగా దద్దరిల్లుచున్నది. తునకలైపోవచ్చున్నది. భూమి బహుగా దద్దరిల్లుచున్నది. భూమి తూలుచున్నది. చాలమ్మా. ఆకాశపు వాక్యంలు తెరవబడి అందులో నుండి న్యాయము ఆ దేశానికి వస్తూ ఉంది అని అర్థం. ఆకాశ వాక్యాలు తెరవబడి న్యాయము ఆ దేశానికి వస్తూ ఉంది. జడ్జిమెంట్ ఆ దేశానికి వస్తూ ఉంది. నేను చెప్పే ఆకాశ వాక్యాలు ప్రభు తెరిస్తే రెండు వస్తాయి. నోవాహు ఆకాశ వాక్యాలు తెరిచినప్పుడు రెండు పంపించాడు. ఒకటి కాకిని, ఒకటి పావురాన్ని. కాకి జడ్జిమెంట్కి సూచన, పావురం ఆశీర్వాదానికి సూచన. దేవుడు కూడా ఆకాశ వాక్యాలను తెరిచినప్పుడు రెండు మనకి విడుదల చేస్తాడు. ఒకటి జడ్జిమెంటు, రెండవది ఆశీర్వాదము. ఇక్కడ భూమి మీదకి జడ్జిమెంట్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ది మనం చూసుకుందాము. ఏం రిలీజ్ అవుతుంది? జడ్జిమెంట్ రిలీజ్ అవుతుంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యం. అది మరణము ఎక్కడి నుంచి వస్తుందంట? కిటికీల నుంచి. జడ్జిమెంట్ వస్తుందట అక్కడి నుంచి మనకి. రెండవది చూద్దాము. రెండవది ఏంది? ఫస్ట్ది జడ్జిమెంట్, రెండవది 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 16-17 వాక్యాలు. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 16-17 వాక్యాలు. చెప్పగా ఉంచినప్పుడు ఎలీషా రాజు చేతుల మీద వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అది రక్షణ బాణము కిటికీలో నుండి వచ్చిందట. ఆశీర్వాదము. మన కిటికీలో నుండి మనం ఏం చేస్తాం? రక్షణ బాణము కిటికీలో నుండి వచ్చింది. రెండు ఆశీర్వాదాలు. రెండు విషయాలు మీకు చెప్పాను.
ఒకటి జడ్జిమెంటు, రెండవది ఆశీర్వాదం. మరణము కిటికీలో నుంచి వస్తుంది, ఆశీర్వాదము దేవుని యొక్క వాక్యంల నుండి వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు భూ సంబంధమైన మన కిటికీల గురించి చూసుకుంటే, ఇస్సాకు రెబ్కా సరసమాడుతున్నప్పుడు ప్రజలు ఎక్కడి నుంచి చూశారు? కిటికీలో నుంచి చూశారు. కిటికీలో నుంచి చూశారు. మీకు క్వశ్చన్ చెప్పనా? మీకు అర్థం కాకుండా బెత్తర మోకాలు వేసిన వైపు చూస్తున్నారు, నాకు అర్థమైంది. కానీ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. భార్యకి ఎప్పుడు అనుమానమే. ఏమనము? అనుమానమే. వీడికి సరిగ్గా 10 గంటలకి ఒక ఫోన్ వస్తుంది భర్తకి ఆఫీస్ నుంచి. ఆ ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ కర్కర్ అని కిస్ అని తిరుగుతూ ఉంటుందని బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడతాడు. ఎదురుగింటి వారి బెడ్రూమ్లో లైట్ వాళ్ళు కూడా సరిగ్గా 10 గంటలకి ఆఫీస్ నుంచి వచ్చి ఆన్ చేస్తారు. వాళ్ళ లైటు బెడ్రూమ్లో ఆన్ చేసినప్పుడు వాళ్ళ లైట్ రిపేర్ అయ్యి బ్లింక్ అవుతూ ఉంటుంది. ఏమవుతుంటుంది? బ్లింక్ అవుతూ ఉంటుంది. భార్య అంటది, ప్రతిరోజు 10 గంటలకు నువ్వు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నావు, ఎదురుంగింటి దాని కిటికీలో నుంచేమో లైటు బ్లింక్ అవుతూ ఉంటుంది. ఏం సిగ్నల్ ఇచ్చింది నీకు? ఏది ఏం సిగ్నల్ ఇచ్చింది చెప్పు నాకు. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందే, 10 గంటలకు నైట్ డ్యూటీ ఉన్న నాకు ఫోన్ చేస్తారు. కాదు నాకు ఇప్పుడు చెప్పాల్సిందే. ఎదురుంగింటి కిటికీలో నుంచి లైట్ బ్లింక్ అవుతూ ఉంది, ఏదో సిగ్నల్ ఇచ్చింది నీకు. హల్లెలూయా. కాబట్టి మన కిటికీలో నుంచి ఆశీర్వాదము, మన కిటికీలో నుంచి జడ్జిమెంటు ప్రభు పంపిస్తాడు అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా నోవాహు కిటికీలో నుంచి ఏదైతే వచ్చిందో, నోవాహు ఏదైతే పంపించాడో, ఏదైతే అతనికి వచ్చిందో, అదే మనకు కూడా ఆ జడ్జిమెంటు అండ్ ఆశీర్వాదము రెండు వస్తాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. జడ్జిమెంట్ వచ్చిందా? జడ్జిమెంట్ వచ్చిందా? మన పక్షాన ప్రభు నోవాహు కాకిని పంపించినప్పుడు ఆ కాకి అనే జడ్జిమెంట్ మరలా తిరిగి వచ్చిందా? వచ్చిందా? రాలేదు. అలాగే దేవుని పిల్లల ఇంటికి జడ్జిమెంట్ అంటే ఆ మరణము లేకపోతే ఆ శిక్షకి సంబంధించినవి ఏవి కూడా దేవుని పిల్లల ఇంటికి రావు. ఏమొస్తుందంటే ఆశీర్వాదాలు మాత్రమే వస్తాయి. ఎందుకంటే క్రీస్తు యేసుని విశ్వసించిన తర్వాత, క్రీస్తు యేసు ద్వారా ఇక మనకి తీర్పులోకి మనము రాము. క్రీస్తు యేసు ద్వారా సమస్తాన్ని కొట్టివేయబడింది. ఇక శిక్షావిధి ఏది మనకి ఉందంటారా? క్రీస్తుని నమ్ముకున్న ప్రతి వారికి శిక్షావిధి లేదు. అందరికీ ఆశీర్వాదమే, అందరికీ బ్లెస్సింగ్సే. హల్లెలూయా. చూద్దాం, ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం. అందుకే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం, ఆకాశమైన వాక్యలు తెరవబడాలి అంటే నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు మన మందిరము నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మందిరపు నిధిలోనికి నువ్వు గనక 10వ భాగం తీసుకొని వస్తే ప్రభు నీకోసము బ్లెస్సింగ్ కిటికీలను ఓపెన్ చేస్తాడు. ఏ కిటికీలని అంటే తీసుకురాకపోతే జడ్జిమెంట్ కిటికీలను ఓపెన్ చేస్తాడని నేను అనను. ఎందుకంటే ఇది పాత నిబంధన కాలం. పాత నిబంధన కాలంలో 10వ భాగం, కానీ కొత్త నిబంధన కాలంలో ఉత్సాహంతో ఇవ్వడం, ఉన్నదంతా ఇవ్వడం. కొత్త నిబంధన కాలంలో ఎలాగేయాలి? ఉత్సాహంతో ఇవ్వాలి,
ఉన్నదంతా ఇవ్వాలి. అప్పుడు నీ కొరకు బ్లెస్సింగ్ కిటికీలు ఓపెన్ చేస్తాడు ఆయన. బ్లెస్సింగ్ విండోస్ ఓపెన్ చేస్తాడు. స్పష్టంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది, నా మందిరపు నిధిలోనికి 10వ భాగం తీసుకొని రండి, అప్పుడు నేను మీకోసం ఆకాశమనే వాకిలను విప్పి విస్తారమైన దీవెనలు కుమ్మరింపచేస్తాను. హల్లెలూయా. ఒకసారి ప్రభు కనుక మన కొరకు ఆకాశమనే వాకిలను విప్పి దీవెన వర్షాన్ని కుమ్మరించడం ప్రారంభించాడు అంటే పట్టుకోవడం మన తరం కాదుగా. ఆయన దీవెన వర్షం మన మీద కుమ్మరించాడు అంటే ఇక పట్టుకోవడం మన తరము కాదు. కాబట్టి నేను మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు ఒక ద్వారాలు తెరవబడాలి అంటే, కిటికీలు తెరవబడాలి అంటే, అందులో నుంచి మనకి దీవెన వర్షం రావాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి. దానికి మనము లోబడక తప్పదు. ఆకాశవాక్యులను విప్పి మనము ఆశీర్వాదానికి పొందుకోవాలి. ఆకాశవాక్యులను తెరచి, ఆకాశవాక్యులను ఆయన తెరిచినప్పుడు ఆయన మన కోసమే ఆకాశవాక్యులను తెరుస్తాడు. నీలో ఉన్న ప్రతి వారి కొరకు ఒక్కొక్కరి కొరకు ఆయన ఆకాశవాక్యులను తెరుస్తాడు. నీకోసం ఆకాశవాక్యలు తెరిస్తే దీవెనలు పక్కనోళ్ళకి రావు. నీకోసం ఆకాశవాక్యలు తెరిస్తే దీవెనలు నీ ఎదుటోళ్ళకి రావు. నీకోసం ఆకాశవాక్యలు తెరిస్తే అవి నీ మీదికే వచ్చి ప్రాప్తిస్తాయి. నీ మీదికే, నీ తలల మీదికే వచ్చి దిగుతాయి. దాన్ని మనము పట్టుకోవడానికి ఆతృత పడాలి. ఆకాశవాక్యులను ప్రభు తెరిచినప్పుడు ఆశీర్వాదాలను పట్టుకోవడానికి మనకు అవకాశం ఉంది. దేవుని గ్రంథంలో దేవుడు ఆకాశవాక్యాలను తెరిచినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే వారు ఉన్నారు, దాన్ని దుర్వినియోగం చేసుకొని జడ్జిమెంట్కి గురైన వారు కూడా ఉన్నారు. మీకు విషయం తెలుసా? 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 1-2 వాక్యాలు ఒకసారి చదవండి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనను, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సన్నని పిండియు రూపాయి 1కి చీప్ అండ్ బెస్ట్లో ఆహారం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? 1+1 ఆఫర్లో ఆహారం దొరుకుతుంది. అక్కడ ఆల్రెడీ కరువుతో ఉన్నారు ప్రజలు, ఆకలితో అలమెట్టిస్తున్నారు. డబ్బును తినగలుగుతారా? ఎంత సంపాదించిన ఆకలేస్తే ఆహారమే తినాలి. ఆహారం లేక ఆకలితో అలమెట్టిస్తూ ఉన్నారు. రాజుతో ఎలీషా వెళ్ళి అంటున్నాడు, రేపు ఈ వేళకి చీప్ అండ్ బెస్ట్లో ఆహారం దొరుకుతుంది, మీరందరూ మనసారా భుజిస్తారు. ప్రభు మన కొరకు ఆకాశ వాక్యులను తెరవబోతా ఉన్నాడు. చదవండి అన్నమాట. 2వ వాక్యం. ఎవరి చేతి మీద ఆనుకొని ఉండునో ఆ అధిపతి ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని. అది కొంతమంది నమ్మరు. విశ్వాసం లేనోళ్ళు, నమ్మకం లేనోడు దేవుని కార్యాలు కనులారా చూస్తారు, విశ్వసించండి అన్నా కూడా దాన్ని ఒడిసి పట్టుకోలేనోళ్ళు. ఇక్కడ రాజు దగ్గర ఒకడు ఉన్నాడంట, అధిపతి. ఎవరున్నారంట? అధిపతి ఉన్నారంట. ఎలీషా వెళ్ళి రేపు ఈ వేళకి 1+1 ఆఫర్లో ఆహారం దొరుకుతుందంటే వీడు అంటాడు, నీకోసం నా కోసం కిటికీలు తెరిచినా కూడా ఆహారం రాదు. నమ్ముతలేడు. దీవెన వర్షాలు దేవుడు తెరిచి ఉంచినా కూడా, ఒకటి కాదు అనేకమైన కిటికీలు తెరిచినా కూడా ఆహారము రాదు. అప్పుడు ఆ సేవకుడు వెంటనే అంటాడు, అరే అందరూ మనసారా తిని భుజించి తృప్తి పొందుతారు, నువ్వు కన్నులారా చూస్తావు కానీ తినలేవు. నువ్వు కన్నులారా విశ్వసించని నీకు ఏది దొరకదు.
అలాగునే జరిగింది. చూడండి 16వ వాక్యంలో, 16వ వచనంలో, జనులు బయలుదేరి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు 2 మానికల యవ్వలను అమ్మబడెను. రాజు ఆనుకొని ఉండెను. వాడే మరల అధిపతి గురించే మాట్లాడుతున్నారు ఇక్కడ. ఆ అధిపతి చాలమ్మా. అధిపతి ఏమన్నాడు? ఫస్ట్ ఎలీషా రాజు దగ్గరకు వచ్చి, రేపు ఈ వేళకి 1+1 ఆఫర్ కలుగుతుంది, ఆహారం కొంటాం మనము అన్నప్పుడు అధిపతి ఏమన్నాడు చెప్పాలి? కిటికీలు తెరవబడ్డా కూడా మనకది లభించదు అన్నాడు. నమ్మలేదు, విశ్వసించలేదు. కిటికీలు ఆశీర్వాదపు ద్వారాలు తెరవబడ్డా కూడా మనకది లభించవు అన్నాడు. కానీ అక్కడ 16వ వచనం వచ్చేసరికి కిటికీలు తెరవబడ్డాయా? బంపర్ ఆఫర్లు వస్తున్నాయి ప్రజలకి. వెళ్ళి తండోపతండాలుగా వెళ్ళి కొనుక్కుంటున్నారా? ఎలా కొనుక్కుంటున్నారంట? ఏమి అందరికీ తెలిసిందే. 1 కొంటే 4 ఫ్రీ అంటే ఎట్లా ఉరుకుతారు? ఎట్లా పరిగెత్తారు? అందులో అక్కడ ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ఆహారం దొరుకుతుందంటే, కరోనాకి ఆహారం ఉచితంగా ఇస్తున్నారంటే, కరోనా కూడా లెక్క చేయకుండా పోయి తెచ్చుకున్నారు. అవునా కాదా? ఇక్కడ ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజలు ప్రవక్త చెప్పినటువంటి మాట నెరవేరి అక్కడ ఆహారం దొరుకుతున్నప్పుడు ఎట్లా గుంపులుగా వస్తారు కదా, ఆ గుంపులన్నిటినీ అందరినీ కంట్రోల్లో పెట్టడానికి, లైన్లో పెట్టడానికి ఆధిపతినే నియమించాడంట రాజు. ద్వారం వద్ద రాజు పిలిచే, అధిపతి ఆ ద్వారం వద్ద నిలబడు, వస్తున్న ప్రజలందరినీ కంట్రోల్లో పెట్టు. సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ ఇచ్చాడు, కంట్రోల్లో పెట్టే డ్యూటీ ఇచ్చాడు. కానీ అందరూ ఆహారం తీసుకొని వెళ్ళడం చూస్తున్నాడు. ఈ పబ్లిక్ ఎక్కువైపోయి ఆ తొక్కిసలాటలో వాడే వారందరి తొక్కి వారందరూ అటు వెళ్తున్నప్పుడు ఆ అధిపతి వాళ్ళందరి కాళ్ళ కింద పడి అందరూ తొక్కితే చచ్చిపోయాడు. ఏమైపోయాడు? చచ్చిపోయాడు. చదవనా మాట చదమ్మా. అతనితో చెప్పిన ప్రకారము జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయను. ఇప్పుడు చెప్పండి, ఒకటే కిటికీలో నుంచి 2 వచ్చాయి. ఏమొచ్చాయి? ఒకటి జడ్జిమెంట్, రెండవది ఆశీర్వాదం వచ్చింది. దేవుని సేవకుని నోట నుండి ప్రతి వచనము, ప్రతి వాగ్దానము మీకు మీ గృహాలకి ఆశీర్వాదకరంగానే విడుదలవుతుంది. మీరు ఎప్పుడైతే విశ్వసించి దాన్ని ఒడిసి పట్టుకుంటారో మీ గృహాలకు అది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుతుంది. నమ్మినవారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున పడదాం. హల్లెలూయా. నేను అంటానా, దశంభాగం ఇవ్వండి, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కానుకలు ఇవ్వండి, సంఘానికి ఉన్నటువంటి అవసరతలు తీర్చండి అంటానా. ఇస్తే ఏమవుతుందంట? మా ఇంట్లో ఖజానా తగ్గుతుంది తప్ప అనుకుంటారు. అవునా? కానీ ఇక్కడ అలాగే అనుకున్నవాడు ఏమయ్యాడు? జడ్జిమెంట్ రిలీజ్ అయింది. అంటే మీరు ఇవ్వకపోతే ఏదో అవుతుందని నేను అనట్లేదు, కానీ వాక్యాన్ని ఎత్తి చూపిస్తున్నాను మీకు. నేను వాక్యాన్ని మీ ఎదుట పెడుతున్నాను అంతే. హల్లెలూయా. చూడండి, ఆశీర్వాదానికి వారసులవుటకు మనము పిలువబడ్డాం. మన నోటి నుండి ఏదైతే మనం పలుకుతామో అదే మనకి నెరవేరుతుంది. నేను అందుకే అంటాను, మీరు ఏదైతే నేను మీకు వాక్యాన్ని విత్తుతానో మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని మీ నోటితో నెమరు వేసుకోండి. నేను ఏదైతే వాక్యాన్ని మీ సన్నిధిలో వాగ్దానాన్ని మీకు నేను విడుదల చేస్తానో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే వాగ్దానాన్ని పదే పలకండి. అది మీకు దీవెన వర్షంగా మారుతుంది, అది మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. రాసుకొని మీ ప్రత్యేకమైన ప్రార్థనలో వెళ్ళి ప్రభు సన్నిధిలోకి వెళ్ళి పెట్టండి. ఆ ప్రార్థనలో, ప్రభువా ఈ వాగ్దానం మాకు ఇచ్చావు,
ఈ నెల ఆకాశం అనే వాక్యాలను తెరిచి విస్తారమైన దీవెన వర్షాన్ని కుమ్మరిస్తానన్నావు అని చెప్పిన తర్వాత మీ అవసరత ఏమైతే ఉందో, ఎక్కడ ఏ విషయంలో ఏ సందర్భంలో మీకు దీవెన ద్వారాలు తెరవబడాలనో ప్రభు దగ్గర అడగండి. అప్పుడు ఆయన ఖచ్చితంగా నేను వాగ్దానం చెప్పిన రీతిగా, ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ వాగ్దాన రీతిగా మీరు మరలా దాన్ని ఎత్తిపట్టి విశ్వసించి ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే అది అలాగుననే మీ కుటుంబాల్లో జరుగుతాయి. నమ్మిన వారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామం ఇప్పడదాం. హల్లెలూయా. అన్న వాగ్దానం చెప్పాడు, ఇంటికి వెళ్ళి బాగా గురకబెట్టి పండుకోవాలి. మరలా వచ్చే నెల వచ్చేంత వరకు వాగ్దానం గురించి మనకి సూడు స్వర్ణ ఉండదు. అసలు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా ఉండదు మనకి. ఎంతమంది పోయిన నెల వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశారు? చేతులు ఎత్తండి. నిశ్చయంగా ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరుతుంది నిశ్చయంగా. ఆ వాగ్దానం ఎందుకంటే టైంపాస్ కాదు, ఆశీర్వాదకుడిగా టైంపాస్ కాదు. ఒక్కొక్కరిలో వాగ్దానము ఫలించాలనేదే ఆశీర్వాదకుడిక. నిన్న రాత్రంతా కంటి మీద కొలుకులేదు నాకు ఈ వాక్యం రాసేటప్పుడు. కంటి మీద కొలుకులేదు. పొద్దున్నే 6 గంటల వరకు రాశా. 6 గంటల వరకు రాశా వాక్యం. 7 గంటలకి 1 గంట ఇట్లా పడుకొని 8 గంటలకు స్నానం చేసుకొని మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చా. ఎందుకు ఇంత ప్రయాసపడి ఒక సేవకుడు మీ కొరకు రాత్రంతా మెలకుండి ఒక వాగ్దానం తీసుకొని ప్రభు సన్నిధికి వచ్చి ఆ వాగ్దానాన్ని మీ మధ్యలో విత్తాడు అంటే అది మీకు ఫలభరితంగా ఉండాలనే, అది మీకు ఆశీర్వాదకరంగా ఉండాలనే, అది మీకు దీవెనకరంగా ఉండాలనే విశ్వసిస్తున్న మీ ఎడల అది కార్యసిద్ధి కలగాలనే దేవుని యొక్క వాగ్దానం. చూడండి, ప్రధాని అది తినకుండా మరణించాడు. ఎందుకంటే అతని నోటి నుండి అతని నోటి మాటలే అతనిని చంపింది. నోటి మాటలు ద్వారానే అతడు చనిపోయాడు అనడానికి ఏమాత్రము సందేహము లేదు. మనం కూడా వాగ్దానాన్ని ఎన్నిసార్లు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటామో మన నోటి మాటల ద్వారానే అది మనకి కార్యసిద్ధి కలుగుతుంది. మనకి ఎదుటివారిని దూషించడం చాలా ఈజీగా వచ్చు, ఎదుటివారి కుటుంబాల గురించి మాట్లాడుకోవడం చాలా ఈజీగా వచ్చు, ఎదుటివారి తప్పులను ఎత్తి చెప్పడం చాలా ఈజీగా వచ్చు. కానీ దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయడం మాత్రము రాదు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ముగించింది, కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభమైంది ఏప్రిల్లో. మీ వ్యాపారాల్లో, మీ ఉద్యోగాల్లో, మీ చేతి పనిలో ఎన్నో 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 ఆశించి మీరు ప్రారంభించి ఉంటారు వ్యాపారాలు. ఎన్నో రకాలుగా ఎన్నో కోణాల్లో ఆశించి మీరు ప్రారంభించి ఉంటారు వ్యాపారాల్ని. ఈ సంవత్సరం నా దేవుడు మీ వ్యాపారాల కోసము నూతన ద్వారాలు తెరచునుగాక, ఆకాశం అనే వాక్యములు తెరచునుగాక, విస్తారమైన దీవెన వర్షం మీ వ్యాపారాల మీద నా దేవుడు కుమ్మరించునుగాక. షాప్ ఉన్నోళ్ళు, చేతి పని ఉన్నోళ్ళు, ఉద్యోగాలు ఉన్నోళ్ళు మీ వ్యాపారం ప్రారంభిస్తున్నప్పుడు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభంలో మా వ్యాపారాలని ఆశీర్వదించడానికి ఆకాశం అనే వాక్యాలను విప్పి విస్తారమైన దీవెనలు కుమ్మరింప చేస్తానన్నావు కదా. ఈ సంవత్సరము ఏప్రిల్ మాసంలో ఫైనాన్షియల్ ఇయర్ని ప్రారంభించాము. మార్చి నెల 31వ తారీఖు 2026 సంవత్సరం వచ్చేసరికి నాయన మేమందరము మిగులు బడ్జెట్లో ఉందుముగాక. అప్పుల బాధలో కాదు, అప్పులు తీర్చుకొని మిగులు బడ్జెట్లో ఉందురుగాక. నమ్మిన వారి దగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామం ఇప్పడదాం. హల్లెలూయా. మీ నోటి ద్వారా వచ్చే కార్యాలే ప్రభు సిద్ధింప చేస్తాడు. చాలామంది బిజినెస్లు ప్రారంభిస్తారు. ఏంటి ఎలాగుంది బిజినెస్ అంటే, డల్లుగా ఉందన్నా. ఎట్లుందన్నా? అసలు ఈరోజు ₹1 కూడా కాలేదన్నా. ఈరోజు కాలేదు, రేపు అవుతుంది కదా. ఈరోజు కాలేదని బాధపడుతున్నా, అయిన రోజు మాత్రము బిజినెస్ సంతోషంగా ఉన్నావు కదా. అప్పుడు ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలి. కాలేదన్నా అంటే రేపు కూడా కాదు, రేపు కాలేదన్నా అంటే ఎల్లుండి కూడా కాదు.
నేను 15 రోజులకో 10 రోజులకో ఒకసారి షాప్కి వెళ్ళి కూర్చుంటానా, మహిమక్క అంటది, ఏంది ఎలా ఉంది బిజినెస్ అని అడుగుతా. కొద్దిగా డల్గానే ఉంది, 2 రోజులు కలిపి రేపు వస్తాయి లేవే. ఏమంట, ఎన్ని రోజులు వ్యాపారం లేదో రాసి పెట్టుకోండి, అన్ని రోజులు కలిపి ఒక్కసారిగా ప్రభు కస్టమర్లను పంపించబోతా ఉన్నాడు. పంపిస్తారు. అది ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభమే కదా. ముగింపు వచ్చేసరికి మాత్రము నువ్వు మిగులు బడ్జెట్లో ఉంటావు, లాస్ మాత్రం కావు. ఏం కావు? లాస్ మాత్రం కావు. చేతి పని విషయం కూడా అంతే. కొంతమంది బిజినెస్లు చేతి పనే ఉంటుంది, చేతి పని ద్వారానే కష్టించి పని చేస్తూ ఉంటారు. ప్రారంభంలో లాస్ లాగానే అనిపిస్తుంది, కానీ ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు లోపల ప్రభు నీకు ఆశీర్వాదకరంగా మార్చేస్తారు. నీ చేతి పనిని ఆశీర్వదిస్తానన్న గొప్ప దేవుడు, నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానన్న గొప్ప దేవుడు. నిశ్చయంగా ఈ నెల నుండి నీ చేతుల కష్టార్జితాన్ని నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ మార్చి నెల ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు లోపల, మరలా వచ్చే సంవత్సరం ఇదే ఏప్రిల్ మాసం ఆశీర్వాద కూడిక లోపల మీరు మిగులు బడ్జెట్లోకి వచ్చుదురుగాక. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం ఎప్పడదాం. హల్లెలూయా. ఇక ఉద్యోగం చేస్తున్నవారు ఏంటి, 10,000 జీతమా, 50,000 జీతమా, 40,000 జీతమా అన్న, సరిపోవట్లేదన్నా. ఎంత వచ్చినా సరిపోదు మనకి. ₹1,00,00,000 జీతం వచ్చినా సరిపోదు. నాకు ఒక కస్టమర్ ఎదురయ్యాడు. పరాణం అతనికి 60 లక్షలంట జీతం. ఎంత అంటే నెలకెంత? ఎంత? 60/12. అది వాళ్ళ నానేమంటుంది తెలుసా, సరిపోవట్లేదయ్యా మా వాడి జీతం. ఏమంటాడు, మేము నిరుపేదలం కదా. ఏం పేదలంట? మేము మధ్యతరగతి కుటుంబీకులం కదా. కొడుకుకేమో 60 లక్షలు, కానీ సరిపోవట్లేదు అంటే ₹1,00,00,000 జీతం వచ్చినా సరిపోదు. ఏం సరిపోదు? సరిపోవట్లేదు అంటే ₹1,00,00,000 జీతం వచ్చినా సరిపోదు. ఏ దశభాగాలు ఇస్తున్నారా అంటే జీతం సరిపోవట్లేదన్నా. మనకి ఎంత వచ్చినా సరిపోదు. కానీ ఆకాశవాక్యాలు ఎలా తెరవబడతాయి? ఇంకా మనకి ఎంత వచ్చినా సరిపోదు, కానీ ఆకాశవాక్యాలు ఎలా తెరవబడతాయి? వాగ్దానాన్ని విశ్వసించండి, వాక్యాన్ని వెంబడించండి, వాగ్దానాన్ని ఒడిసి పట్టుకోండి. ఆకాశం అనే వాక్యాలు నీ కొరకు తెరవబడాలి అంటే ఆహారం ఉన్నట్లు మందిరాన్ని నింపాలి కదా. అంతేనా? ఎట్లా మరి ఆకాశ వాక్యాలు తెరవబడతాయి? సరిపోవట్లేదన్నా అంటే సరిపోకుండానే అయిపోతుంది. అధిపతి ఆకాశ వాక్యాలు తెరవబడ్డా కూడా రేపు ఈ వేళకి కార్యాలు జరగవు అన్నాడా? ఏమయ్యాడు? అందరూ తృప్తిగా తింటారు, కానీ నువ్వు చూస్తావు, చచ్చిపోతావు, అనుభవించలేవు. సరిపోదు అంటే వస్తుంది, కానీ దాన్ని మనం అనుభవించలేము. వస్తుంది, కానీ మనం దాన్ని అనుభవించలేం. మా దగ్గర ఒక ఆమె ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. 3 ఇల్లులు కొనింది. ఏం కొనింది? 3 ఇల్లులు కొనింది. నెలకు ₹40,000 పెన్షను. ఎంత? 40,000 పెన్షను. ఆమెకు 70 సంవత్సరాలు వచ్చింది. నేను అన్నాను, ఉన్న ఒక ఇల్లు అమ్ము, బంగారు బెడ్ చేసుకో, పడుకో దాని మీద. నీకు పిల్లాజలు ఎవరు లేరు, పిల్లాజలు ఎవరు లేరు, బంగారు బెడ్ చేసుకో, పడుకో దాని మీద, నువ్వే అనుభవించు. ఎక్కడ నాన్న సరిపోవట్లేదు. ఏం లేదంట, 40,000 పెన్షన్ సరిపోవట్లేదు, 20,000 కిరాయిలు సరిపోవట్లేదు. చివరి ఆఖరికి ఆమె మరణించింది. ఆస్తుల కోసం బంధువులు కొట్టుకొస్తున్నారు. మన నోరే మనకు ఆశీర్వాదాలు తెచ్చిపెడుతుందండి. మన నోరే మనకి సరిపోవట్లేదు, వ్యాపారాలు జరగట్లేదు కాకుండా పోతుంది. ఓ ఆకాశవాక్యులు మన కోసం తెరిచినా కూడా అది కాని పని అన్నాడు. ఏమయ్యాడు? చచ్చాడు.
యేసు నామంలో ఈ నెల మీ కొరకు నా దేవుడు ఆకాశ వాక్యాలను తెరచునుగాక. విస్తారమైన దీవెన వర్షం మీ కుటుంబాల మీద, మీ గృహాల మీద, వ్యాపారాల మీద, మీ తలల మీద నా దేవుడు కుమ్మరించునుగాక. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామమును మహిమపరదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో ఈరోజు దశంభాగాలు వచ్చేస్తుంది. దొంగలు ఉన్నారు, దొంగలించే దొంగలు ప్రభు సొమ్ముని, అందుకే వస్తుంది. మంచిది. ఏవైనా కానీ నోవాహు ఓడ తలుపు కిటికీ ఉంది. దేవుడు దాన్ని తెరచాడు నోవాహు. అందులో నుంచి జడ్జిమెంటు రిలీజ్ అయింది, అందులో నుంచి ఆశీర్వాదము రిలీజ్ అయింది. ఈ నెల దేవుడు మీ కొరకు ఆకాశ వాక్యాలను తెరిచారు. జడ్జిమెంట్ కోసం కాదు, ఆశీర్వాదం కోసము, దీవెన వర్షం మీ మీద కురిపించడం కోసము. మీకోసము ఒక కిటికీని ప్రభు తెరవబోతా ఉన్నాడు. దాన్ని ప్రభు తెరిచి మీకు కార్యసిద్ధి కలుగ చేయబోతా ఉన్నాడు. నీకోసమే తెరవబోతా ఉంది. నీకోసమే ప్రభు ఒక కిటికీని తెరవబోతా ఉన్నాడు. నీకోసమే ఒక ఆకాశ వాక్యాన్ని తెరవబోతా ఉన్నాడు. నీకోసమే ఒక ఆకాశ వాక్యాలు తెరవబోతా ఉన్నాడు. అందరి కిటికీలు మూసివేయబడ్డాయేమో, ఈ భూమి మీద ఉన్నటువంటి నీ తోటి వారి యొక్క కిటికీలు మూసివేయబడ్డాయేమో, నీ ఎదుటింటి వారు, నీ పక్కింటి వారు, నీతో ఉన్నవారు, నీతో సహవ్యాపారుల యొక్క కిటికీలు మూసివేయబడ్డాయేమో, కానీ నా దేవుడు నీకోసం ఒక కిటికీని తెరవబోతా ఉన్నాడు. లేదు 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 అనేవారు లేదు అనుకుంటూనే ఉంటాడు, కానీ నా దేవుడు నా కోసం కిటికీని తెరిచి ఉంచారు. నా దేవుడు నా కోసం దీవెన ద్వారాలు తెరిచి ఉంచాడు అని విశ్వసించిన ప్రతి వారి మీద దీవెన వర్షం కుమ్మరించబోతా ఉన్నాడు. నమ్మిన వారి దగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమును మహిమపరదాం. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను నేను మీకు. మొట్టమొదటిది, ఆకాశ ద్వారాలు, ఆకాశం యొక్క కిటికీలు తెరిచి ఆయన నీకు అనుగ్రహిస్తారు, నీకు దీవెనలు కుమ్మరిస్తారు. నమ్మిన వారికి ఆయన దీవెనలు కుమ్మరిస్తారు. నమ్మిన వారి కోసము ఆకాశ వాక్యాలను ఆయన తెరుస్తారు. మూడవది, మీకోసం మాత్రమే తెరుస్తారు ఆయన. ఎవరి కోసం? మీకోసం మాత్రమే ఒక ఆకాశ ద్వారాన్ని తెరవబోతా ఉన్నారు. ఆకాశ కిటికీని తెరవబోతా ఉన్నాడు. అది మీకోసం మాత్రమే ఆయన తెరవబోతా ఉన్నాడు. మీకోసం మాత్రమే మూసి ఉన్న కిటికీలు యేసు నామములో తెరవబడునుగాక. అందులో నుంచి దీవెన ద్వారాలు మీ మీద కుమ్మరింపబడునుగాక. హల్లెలూయా. ఇది ఆకాశ కిటికీలు అంటే ఆకాశములో తెరవబడడం చాలా ఉంటాయి. యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు ఆకాశము తెరవబడి ఒక స్వరం వచ్చి పావురము వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? పావురం అంటే పరిశుద్ధాత్మ. అది ఆకాశం తెరవబడ్డప్పుడు, ఆకాశ ద్వారాలు తెరవబడ్డం అది వేరే. ఇది ఆకాశ ద్వారాలు తెరవబడడం అది వేరే. కానీ ఆకాశ కిటికీలు తెరవబడేది, అందులో నుంచి 2 విడుదలవుతాయి. ఒకటి జడ్జిమెంట్, రెండవది ఆశీర్వాదం. ఈ నెల జడ్జిమెంట్ కాదు, కానీ ప్రభు మనకి ఆశీర్వాదాన్ని కుమ్మరించబోతా ఉన్నాడు. హల్లెలూయా. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. నేను ఆకాశ వాక్యాలను విప్పి, మీ కొరకు నా దేవుడు ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తారు. హల్లెలూయా. ఈరోజు సరిపోవట్లేదు, ఈ నెల సరిపోవట్లేదు. ఈరోజు వ్యాపారం లేదని, ఈరోజు చేతి పని సాగట్లేదని బాధపడుతున్నావేమో. ప్రభు నీ కొరకు ఆకాశ వాక్యాలను విప్పాడు. ఈరోజు ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు లోపల
యేసు నామంలో మీరు చేస్తున్న చేతి పనిలో, వ్యాపారంలో, ఉద్యోగాల్లో మీరు మిగులు బడ్జెట్లోకి వచ్చుదురుగాక. అందుకోసమే నా దేవుడు ఆకాశ వాక్యములను తెరిచారు. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. నీ కోసమే, నీ కుటుంబం కోసమే, నీ వ్యాపారం కోసమే, నీ పరిచర్య కోసమే, నీ చేతి పని కోసమే దేవుడు ఒక ఆకాశ వాక్యలను తెరవాలి. దేవుడు ఆకాశ వాక్యలను తెరవాలి. అది నీ ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ నెల ప్రభు అయితే వాగ్దానం ఇచ్చాడు. నువ్వు నమ్మి విశ్వసించి ఈ వాగ్దానాన్ని ఒడిసి పట్టుకొని నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా ఈ సంవత్సరం నా దేవుడు మీ మీద దీవెన వర్షాన్ని కుమ్మరించబోతా ఉన్నాడు. దీవెన ద్వారం నీ కొరకు తెరవబోతా ఉన్నాడు. ఆకాశ వాక్యములను తెరిచి విస్తారమైన దీవెనలు, అంతా ఇంత కాదు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించబోతా ఉన్నాడు ఆయన. ప్రార్థన చేసినట్టయితే, ఈరోజు నువ్వు ప్రార్థన చేసినట్టయితే, ప్రభువా ఇంతకాలము నీ ఆకాశం అనే వాక్యములను మా కొరకు విప్పుతావని తెలవదు నాయన. ఈరోజు నువ్వు మాతో సెలవిచ్చున్నావు. మాకు దీవెనలు కలుగునట్లు ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్నావు కదా ప్రభువా. నాయన, నా వ్యాపారంలో, నా చేతి పనిలో, నా ఉద్యోగంలో నాకు వస్తున్న రాబడి అంతటిని దీవెనకరంగా మార్చు నా తండ్రి. నీ ఆకాశం అనే వాక్యలను విప్పి నా తండ్రి విస్తారమైన దీవెనలు నా మీద, నా వ్యాపారం మీద, నా చేతి పనుల మీద, నా ఉద్యోగం మీద, నాకు కలిగి ఉన్న వాటి అంతటి మీద కుమ్మరించు నా తండ్రి. బ్లెస్ చేయి ప్రభా, ఆశీర్వదించు నా తండ్రి, అభివృద్ధి పరచు నా తండ్రి. అవును, బాధపడుతున్నావా? వ్యాపారం సాగట్లేదని 1 నెల ప్రయత్నం చేసి, 2 నెలలు ప్రయత్నం చేసి, 3వ నెల నీరు కారిపోయి చతికిల పడిపోయావా? ప్రభు నీకోసం ఆకాశ వాక్యలను తెరిచాడు. ప్రభు నీకోసం ఆకాశ వాక్యలను తెరిచాడు. 2 నెలలు 3 నెలలు సాగని వ్యాపారాలు 1 నెలలో నీకు సమృద్ధిగా పంపించబోతా ఉన్నాడు. అబ్రహాము చేసిన వ్యాపారాన్ని ఆశీర్వదించిన దేవుడు, సొలొమోను చేసిన వ్యాపారాన్ని ఆశీర్వదించిన దేవుడు. అంతెందుకు అపోస్తులైన పౌలు చేసిన వ్యాపారాన్ని ఆశీర్వదించిన దేవుడు నీ వ్యాపారాలని ఆశీర్వదించడా? ఆశీర్వాదానికి వారసులుగా మనం పిలువబడ్డాము. ఈరోజు ఇంకా మనం దీవెన వర్షము కురిపించబడట్లేదు. మన కొరకు ఆకాశ వాక్యలు తెరవబడట్లేదు. విస్తారమైన పట్టజాలంతా దీవెన కురిపించబడట్లేదు అంటే ఇంకా నువ్వు వాగ్దానాన్ని విశ్వసిస్తలేవు, నీ నోటితో దాన్ని ఒప్పుకుంటలేవు. ఈరోజు నీవు నోటితో ఒప్పుకున్నట్టయితే, అదిగో అధిపతి, ఆ రాజు దగ్గర ఉన్న అధిపతి వాగ్దానాన్ని విశ్వసించలేదు, సేవకుని మాటని నమ్మలేదు, మన కొరకు ద్వారాలు కిటికీలు తెరిచినా కూడా ఇది అసాధ్యం అన్నాడు. చచ్చిపోయాడు. దీవెనలు చూసి చచ్చిపోయాడు, అనుభవించకుండా చచ్చిపోయాడు. దీవెనలు చూసి అనుభవించకుండా చచ్చిపోయాడు. ఈరోజు నీవు కూడా కుదరదు, కాదు అని భయపడిపోయి ఈ వ్యాపారం నా వల్ల కాదు, ఈ చేతి పని నా వల్ల కాదు, ఈ ఉద్యోగం ఇక నా వల్ల కాదు అని అనుకుంటున్నావేమో, నాకు శక్తి చాలదని నువ్వు అనుకుంటున్నావేమో. నా దేవుడు నీ కొరకు ఆకాశ వాక్యలను తెరిచాడని విశ్వసించు. ఆకాశ వాక్యముల నుండి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరిస్తాడని విశ్వసించు. కార్యాలు జరగట్లేదని సొమ్మసిల్లిపోకు. దేవుడు నీ ఎడల కార్యాలు జరిగించడానికి సమర్థుడని విశ్వసించు. ఎన్ని నెలలు కార్యాలు జరగట్లేదో, ఎన్ని నెలలు నువ్వు కరువులో ఉన్నావో, ఎన్ని నెలలు నువ్వు ఇబ్బందులు ఉన్నావో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నావో రాసుకో. ఎన్ని నెలలు నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభు అని ఆయనకి తెలియచేయి. అన్ని నెలలవి కలిపి 100 ఆశీర్వాదం నీ తలల మీదకి దించబోతా ఉన్నాడు ఆయన. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. ఎక్కడెక్కడ మీరు సమస్యలిపోయారో, ఏ విషయాలలో మీరు బలహీనపడ్డారో, ఎక్కడెక్కడ ఆర్థికంగా మీరు చితికిపోయారో, నలిగిపోయారో, ఆర్థికంగా లేవలేనటువంటి స్థితిలో మీరు ఎక్కడున్నారో నా ప్రభుకి ఈరోజు తెలియజేయి. గడిచిన ఆర్థిక మాసాలలో, గడిచిన ఆర్థిక సంవత్సరాలలో నువ్వు ఎక్కడెక్కడ ఆర్థికంగా బలపరచబడలేకపోయావో ఈరోజు నా ప్రభుకి తెలియచేయి.
అదే స్థలంలో నీకు రెండింతల దీవెనల చేత నింపబోతా ఉన్నాడు ఆయన. ఈ సంవత్సరం అదే స్థలంలో నువ్వు కోల్పోయినటువంటి ఆర్థిక వ్యవస్థని మరలా నా దేవుడు పునరుత్పత్తింప చేయబోతా ఉన్నాడు. ఆర్థిక వ్యవస్థని, నీ ఆర్థిక వ్యవస్థని బలపరచబోతా ఉన్నాడు ఆయన. నువ్వు అప్పు ఇచ్చేవాడిగానే ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండవు. అంతగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే ఐశ్వర్యవంతుడు ఆయన, మేలులు చేసే గొప్ప దేవుడు ఆయన. నీ కొరకు తను దాచిపెట్టి ఉంచాడు. స్వాస్థ్యమైన నీ కొరకు ఆయన దాచిపెట్టి ఉంచాడు. నీ కోసం దాచిపెట్టిన ధననిధిని నీకు మీద కుమ్మరిస్తాడు, నీ కుటుంబం మీద కుమ్మరిస్తాడు, నీ వ్యాపారం మీద, నీ చేతి పని మీద, నీ ఉద్యోగం మీద, నీ తలల మీద కుమ్మరిస్తాడు ఆయన. తలల మీద కుమ్మరిస్తాడు. విశ్వసించు, నమ్ము. ఈరోజు కార్యాలు జరిగించబోతా ఉన్నాడు ఆయన. నమ్ము, ఈరోజు కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. ఈ రోజు నుంచి నువ్వు కార్యాలు చూడబోతా ఉన్నావు. నష్టం వచ్చిందా? వ్యాపారంలో నష్టం వచ్చిందా? అది కూడా ఆయనకు తెలియచేయి. ఉద్యోగంలో నష్టం వచ్చిందా? చేతి పనిలో నష్టం వచ్చిందా? అది కూడా ఆయనకు తెలియచేయి. నష్టాన్ని లాభంగా మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు నష్టాన్ని లాభంగా మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దరిద్రాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఉన్నాడు. గొప్ప దేవుడిగా ఆయన ప్రత్యక్షమవుతాడు. తన బిడ్డలు ఎన్నడూ చేయి విడిచే తండ్రి కాదు. మనల్ని చేయి విడిచే తండ్రి కాదు మన దేవుడు. మనల్ని సమృద్ధితో నింపే తండ్రి ఆయన. మనల్ని సమృద్ధితో నింపే తండ్రి ఆయన. అందుకే అంటాడు, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరత తీరుతాయి. క్రీస్తు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీరుతుంది. నమ్మినట్టయితే, నువ్వు వాగ్దానాన్ని ఒడిసి పట్టుకొని విశ్వసించి ప్రార్థన చేసినట్టయితే, ఈ వాక్యం నీ ఎడల నెరవేరుతుంది. ఈ వాగ్దానం నీ ఎడల నెరవేరుతుంది. నీకు జడ్జిమెంట్ కావాలంటే వాగ్దానాన్ని నమ్మకు. ఆశీర్వాదం కావాలంటే వాగ్దానాన్ని నమ్ము. అధిపతి జడ్జిమెంట్ తీసుకున్నాడు, కానీ ప్రజలు నమ్మి సమృద్ధి పొందుకున్నారు, ఆకలి తీర్చుకున్నారు. ఈరోజు నీకు సమృద్ధి, నీ ప్రతి అవసరత తీర్చబడాలి అంటే ఆయన వాగ్దానాన్ని విశ్వసించు, ఒడిసి పట్టుకో. ఆయన గొప్పగా వాగ్దానం నెరవేర్చే దేవునిగా ఆయన నీ ఎదుట ప్రత్యక్షమవుతారు. నీ నోటి నుండి ఏదైతే నువ్వు పదే పదే పలుకుతావో, నా దేవుడు దాన్ని అవునని ఆమేనని నిర్మించబోతా ఉన్నాడు. అవునని ఆమేనని నీకు గొప్ప కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. నీ నోటి ద్వారా ఏదైతే పలుకుతావో అలాగునే జరిగించబోతా ఉన్నాడు ప్రభు. అలాగుననే జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అడగండి, ప్రభువా, ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది తండ్రి. గడిచిన సంవత్సరాలన్నీ ఆర్థికంగా నలిగిపోయాము, చితికిపోయాము, చతికిల పడిపోయాము. నాయనా, ఈ సంవత్సరం చక్కని ఒక ఇల్లు కొనుక్కోవాలి ప్రభువా. నాయన, ఆర్థికంగా బలపరచబడాలి తండ్రి. నాయన, కుటుంబ అవసరతల కొరకు నా తండ్రి, మా అవసరతలన్నీ తీర్చబడేటట్టుగా నాయన నువ్వు ఆకాశ వాక్యాలను తెరవ్వా. ఈ సంవత్సరం మేము దీవించబడాలి తండ్రి. నీకు సాక్షిగా ఉండాలి ప్రభా. నాయన, మా వ్యాపారాలను దీవించవా, మా చేతి పనులను దీవించమా. నాయన, ఈ సంవత్సరము మాకు కలిగిన దాని అంతటిని మీరు దీవించిన తండ్రి, ఆకాశం అనే వాక్యాలను తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కురిపిస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు కదా నా తండ్రి. మా మీద కుమరించి ప్రభా. వచ్చిన జీతం సరిపోవట్లేదు తండ్రి. ఆ జీతము నాయన మాకు మిగులు బడ్జెట్లోకి తీసుకురాగల సమర్థుడవు నీవే ప్రభా. నాయన, నువ్వు కార్యసిద్ధి కలుగచేయి, నువ్వు కార్యసిద్ధి కలుగచేయి. జీతము కేవలం కృపనే, కానీ ప్రభు ఇచ్చేది కృప వెంబడి కృప, అధిక కృప, విస్తారమైన కృప, పట్టజాలనంత కృప, కృపా మహదైశ్వర్యంతో నేను నింపగల సమర్థుడైన, నూతన బహుమానాలతో నేను సంతృప్తిపరచగల సమర్థుడైన, నీ గుమ్మము గుండగా దీవెనలు రావడానికి ఆయన మాత్రమే సమర్థుడు. నీ గుమ్మం గుండగా దీవెనలు పంపించడానికి ఆయన మాత్రమే సమర్థుడు. నువ్వు ఊహించని కోణములో నుండి ఆయన నీ కుటుంబానికి, నీ గృహానికి, నీ వ్యాపారానికి ఆయన దీవెనలు కుమ్మరిస్తారు. ఆయన నువ్వు ఆలోచించని రీతిగా ఆయన నీకు పంపిస్తాడు. మనిషి మేధస్సు కొంచెమే,
మనిషికి కనిపిస్తున్నది కేవలం ముందున్న ద్వారా మాత్రమే, కానీ నా దేవుడు నలుదిశలా నీకు నెమ్మదిని కలుగజేయగల సమర్థుడు. ఆకాశం అనే ద్వారాన్ని తెరచి సమృద్ధిగా నిన్ను దీవించగల సమర్థుడు ఆయన. సరిపోవట్లేదు ప్రభా, ఈ సంవత్సరంలో, గడిచిన సంవత్సరాల్లో నీ రాబడి సరిపోక ఎన్ని చెక్ బౌన్స్లు అనేయో, ఈఎంఐలు. ప్రభుత్వ చెప్పు లెక్క చెప్పు ఆయనకి. ఎన్ని చెక్ బౌన్స్లు అయినాయో, ఎన్ని విషయాలను నువ్వు కొనుక్కుందాం అనుకొని ఆర్థిక వ్యవస్థ నిన్ను అడ్డగించి కొనుక్కోకుండా ఆగిపోయావో, నీ పిల్లలకి ఏ విలువగలది కొనిద్దాం అనుకొని ఆర్థిక వ్యవస్థ చతికిల పడిపోయి నువ్వు ఆగిపోయావు నీ పిల్లలకి కొనించకుండా. ఒకసారి ప్రభు జ్ఞాపకం చేస్తావా? ఈరోజు నీ పిల్లలకి మంచి ఆహారం పెడదామన్నా కూడా, మంచి వస్త్రం కొనిద్దామన్నా కూడా గడిచిన సంవత్సరంలో నీ ఆర్థిక వ్యవస్థ కూలిపోయిందేమో, ఆలోచిస్తూ కొనవలసింది వచ్చిందేమో. ప్రభు ఈ సంవత్సరం సమృద్ధితో నింపబోతా ఉన్నాడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనల చేత ఆయన నింపబోతా ఉన్నాడు. విశ్వసించు, నమ్ము. సమృద్ధిని నీకు కలుగజేయబోతా ఉన్నాడు, సంతోషాన్ని నీకు కలుగజేయబోతా ఉన్నాడు. నీకోసం ఆకాశ వాక్యాలను తెరవబోతా ఉన్నాడు ఈ సంవత్సరం. ఆకాశ వాక్యాలని ఈ సంవత్సరం ఆర్థిక వ్యవస్థలో తెరవబోతా ఉన్నాడు. మిగులు బడ్జెట్లోకి నువ్వు రాబోతా ఉన్నావు ఈ సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా కనికర పూర్ణుడా,